సవాళ్ళు ప్రతి సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఎందుకంటే అభివృద్ధం సంక్షేమం దిశగా అటు ప్రభుత్వం ముందడుగు వేస్తుందంటున్నారు. గత 10 ఏళ్లుగా కూడా మేమే ప్రజలకు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో న్యాయం చేశామని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి పద్మదేవేందర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష అధ్యక్షుడు కేసీఆర్ సభలోకి రావాలి, సభలో చర్చ జరగాలి. ఎందుకంటే ప్రభుత్వం అన్ని వైపులా కూడా అభివృద్ధి చెందాలంటే ప్రతిపక్షం పాత్ర కూడా అంతే ఉందంటున్నారు. మరి దీనికి కేసీఆర్ నిజంగా అసెంబ్లీకి వచ్చి చర్చించేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు చేసే ప్రజా ప్రయోజనాలే లేవు, ప్రజలకు సంబంధించిన అభివృద్ధే లేదు, అసలు వాళ్ళు చేసే కార్యక్రమాలే లేవు, అక్కడ పైసలే లేవు అని చెప్పేసి గంటా పదంగా చెప్పుకుంటున్నారు. ఇంకా చర్చకు కేసీఆర్ గారు లాంటి అవసరం, గత పెద్ద వ్యక్తి అవసరం అండి. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థాయిలో ఉంచి దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని జీఎస్డిపిని పెంచింది గౌరవ కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని అధిక రాష్ట్రంగా తీర్చిదిద్దింది గౌరవ కేసీఆర్ గారు. నిధులకు అన్ని రకాల సమకూర్చింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రైతులకు భరోసా ఇచ్చి రైతులను కాపాడింది కేసీఆర్ గారు. దాంట్లో ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే కేసీఆర్ గారు వచ్చి చర్చించే అంత గొప్ప పనులైతే రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు. రాష్ట్రంలో ప్రజలు ఇప్పటికీ సీఎం అంటే కేసీఆర్ అనే భ్రమలోనే ఉన్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజంగా మళ్ళీ కేసీఆరే రావాలని చెప్పేసి కొంతమంది ప్రజలు కోరుకుంటున్నారు. అదే ప్రజలు మా సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే రేవంత్ రెడ్డి గారు చర్చ పెట్టి దాంట్లో ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్తేనేమో ఆ చర్చకు ఆస్కారం ఉంటుంది. ఆ చర్చను కనీసం చేయడానికి రావచ్చు. కానీ ఆడ చర్చలే లేవు, అభివృద్ధే లేదు, శూన్యం చేసిండ్రు. మేము చేసిన అభివృద్ధినే కుంటుపడగొట్టిండ్రు. అక్కడ పైసా లేదని చెప్తా ఉన్నారు. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అక్కడ ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే గొంతులనే కేసులు పెట్టి అది చేస్తూ ఉన్నాడు. చర్చకు తావే ఇయ్యనప్పుడు, చర్చిస్తే ప్రశ్నిస్తే తీసుకుపోయి అసెంబ్లీ బయట ఎత్తేసినప్పుడు ఇంకా ఆడ చర్చకు కేసీఆర్ గారు లాంటి అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. ఈయన చేసే అభివృద్ధి శూన్యమైనప్పుడు కేసీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తి వచ్చి ఈయన అసెంబ్లీలో ఈయన మాటను ఆ మాటకు చర్చించాల్సిన అవసరమో, లేకుంటే ప్రజా సమస్యలే తెలియని వ్యక్తితోని ప్రజా సమస్యలను చెప్పాల్సిన అవసరమో లేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారందరూ చూసుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది కూడా అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు హయాంలోనే. మరి అట్లాంటిది 1,00,000 మంది రైతులతోటి ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు పంప్ హౌస్ను స్టార్ట్ చేస్తామని ఏ విధంగా అంటున్నారు? స్టార్ట్ చేసిన తర్వాత పరిణామాలకు వీరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. దీన్ని ఏమంటారు? నేనేమంటున్నా అంటే అసలు వాళ్ళ కాళేశ్వరం అంటే అవగాహన లేదు. కాళేశ్వరం అంటే ఒక పెద్ద వ్యవస్థ. అది దాదాపు ఒక 7 లక్షలు 24 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పెద్ద వ్యవస్థ. అక్కడ కూలింది, ఖరాబ్ అయింది ఓన్లీ 2 పిల్లర్లు మాత్రమే. ఆ చిన్న వ్యవస్థను పట్టుకొని ఇంత చెప్పినాక కూడా మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడితే అందుకే అవగాహన లేదు. అందుకే కేసీఆర్ గారు చర్చకు రావాల్సిన అవసరం లేదంటున్నాం మేము. ఎందుకంటే కన్నెపల్లి దగ్గర నిన్న పంప్ హౌజులు వితౌట్ ఆ 2 పిల్లర్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ పంప్ హౌస్లు ఆన్ చేస్తే దాదాపు మళ్ళీ 7-8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పినాక కూడా వాళ్ళు అదే మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేని వ్యక్తులతోని చర్చించే కంటే 1,00,000 మందిని రైతులను తీసుకుపోయి ఆడ కూర్చుండే మేలు. డెఫినెట్గా రైతులకు మేలు అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది, రైతులకు తెలుస్తుంది, విషయం ఏందో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏదో ఒక కేసులు పెట్టేసి లేకుంటే భయపెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి కాళేశ్వరం ఒక గొప్ప కాళేశ్వరం అనే ప్రాజెక్టును చిన్నగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నగా చేసి ప్రజలను ఏదో మభ్య పెడతాను చూస్తే కుదరదు. డెఫినెట్గా కన్నెపల్లి దగ్గరికి కేసీఆర్తో పాటు 1,00,000 మంది తరలుతాం, ఆడ కూర్చుంటాం, ఏది జరిగినా దేనికి వెరిచేది లేదు. వచ్చేటువంటి ఎన్నికల్లో మేము ఎందుకు బీఆర్ఎస్ ఓటు వేయాలి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దీనికి ఏం సమాధానం? చాలా మంది ఎవరు అనట్లేదు, కేసీఆర్కే ఓటేస్తాం, బీఆర్ఎస్కే ఓటేస్తాం అనే చాలా మంది చెప్తున్నారు. ఒక్కసారి మనం ప్రజలలోకి వెళ్ళి అక్కడ ఒక మైక్ పెట్టుండి మీరు పెడితే బీఆర్ఎస్కే ఓటేస్తాం, కేసీఆర్ గారే రావాలి, కేసీఆరే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతాడు, ఇప్పటికే 19 నెలల్లోనే చాలా నష్టపోయినాం, ఇక మొదటిసారి కేసీఆర్ని నమ్మి ఓటేసాము. ఎందుకంటే కేసీఆర్ ఫస్ట్ 5 సంవత్సరాలు మాకు న్యాయం చేశారు కాబట్టి రెండోసారి కూడా ముఖ్యమంత్రి ఉండడానికి మేము ఓటేసామంటున్నారు. కానీ మూడవసారి మరి ఎందుకు వెనకంజలో వేశారని మీరు అనుకుంటున్నారు? 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని
వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. కానీ ఏదైతే మొన్నటి జరిగిన ఎన్నికలలో అనేక రకాల హామీలు, అనేక రకాల మాయమాటలు, అనేక రకాల మోసపు మాటలు, 420 హామీలు, 6 గ్యారంటీలు, గ్యారంటీ కార్డులు, అబద్ధాలు, అసత్యపు మాటలు, బూటకప్ మాటలు ఇవన్నీ చూసి పాపం మా ప్రజలు మోసపోయినరు. వాళ్ళకి 19 నెలల్లోనే తెలిసి వచ్చింది. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ఏ రావాలి, కేసీఆర్ రావాలి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాటలతో బురిడి కొట్టించేటువంటి ఘనత కేసీఆర్కి ఉంది అని చాలా మంది నమ్ముతున్నారు నిజంగా. ఎందుకంటే కేసీఆర్ ని మించిన వాళ్ళు రేవంత్ రెడ్డి అంటున్నారు, అటు బీజేపీలో బండి సంజయ్ ఉన్నారు. నిజంగా ఈ ముగ్గురు మాటలు నమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయా వచ్చేటువంటి ఎన్నికల్లో? కేసీఆర్ మాటల్లో చతురత ఉంటుంది, అంతే చతురత ఉంటుంది. అంటే చతురతను తోని మాటలు మాట్లాడి పనులు కూడా చేసిండు కేసీఆర్. ఓన్లీ మాటలకే పరిమితం కాలే కేసీఆర్ గారు, పనులు చేసిండ్రు, అభివృద్ధి చేసిండ్రు. అసలు పొద్దుగా లేస్తే ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఇవాళ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఇవాళ వర్షపాతం ఎంత నమోదైంది, ఏ విధంగా ఎక్కడుందనేది ఆలోచనతోని ఎవ్రీడే ప్రజల కోసం ఆలోచించిన మనిషి కేసీఆర్ గారు. వాళ్ళు బురిడీలు కొట్టించింది, వాళ్ళు బురిడీ మాటలు మాట్లాడి అసత్య మాటలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి 19 నెలల్లోనే వ్యతిరేకత. వచ్చే ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రాబోయే కాలంలో కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు, మనలందరినీ కాపాడుకుంటారు. కొంచెం ఓపిక పట్టండి, లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీ సత్తా చూపెట్టండి తెలంగాణ ప్రజలందరికీ కూడా వేడుకుంటా ఉన్నాం. ఇక వచ్చే సంస్థాగత ఎన్నికల్లో మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. ఇక కేసీఆర్ని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారంటున్నారు సీనియర్ నేత పద్మాదేవేందర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో రాణి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.